శ్రీ గురుభ్యో నమ. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయంలో శనేశ్వరుడు, తృతీయంలో కుజుడు ఉచ్చస్థితి, చతుర్థ స్థానంలో రవి, పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు. కొన్ని నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను జీవితంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా కాస్తంత అలజడి ఉన్నప్పటికీ కూడాను మానసిక ప్రశాంతతని, సంతోషాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలి, దైవ దర్శనం చేసుకోవాలి, నలుగురితో పరిచయాలు పెంచుకోవాలి అన్న ఆలోచనలు మూడొంతులు కలిసొస్తాయి. జన్మజాతకంలో రాహుగ్రహ స్థితి బాలేకపోతే మాత్రము నిద్ర పట్టక అవస్థపడే అవకాశం ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషను, మెంటల్ డిసార్డర్స్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయం చేయండి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. శక్తి కొలది విరాళాలను ఇచ్చి మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు 9, 11, 21 ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. పారాయణ చేయడము, స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించడము, ఈ విధంగా ఈ మాసము వచ్చే నిర్జ్యేష్ఠలో కూడా చేసుకోవటం వలన కాస్తంత ఈ గురుగ్రహ సంచారం మారుతోంది, రాహుగ్రహ సంచారం మారుతోంది. దీని వలన ఏమైనా నెగిటివ్ వస్తున్నట్లయితే దాన్ని మనం తెలుసుకోగలుగుతాము, ముందుగానే దాన్ని ఆపగలుగుతాము. ఇది తెలుసుకొని మెలగండి. అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం, పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు అవసరం. మీ ప్రమేయం లేకుండా మీ పేరు మీద రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదో మంచి కార్యక్రమం ఉంది, మీకైతే మంచి గుడ్ విల్ ఉంది, మీ మొహం చూసినా మీ పేరు చెప్పినా కొద్దిగా బెనిఫిట్స్ వస్తాయన్న ఆలోచనతో కుటుంబంలో కొంతమంది మీకు ఇష్టం లేకపోయినా కూడాను ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నిమిత్తం ఉన్నంత వరకు అప్పులు చాలు, కొత్త అప్పులు వద్దు అన్న మీ ఆలోచనలు మాత్రమే కరెక్టు. ఇది గ్రహించుకొని మెలగండి. కొత్త వస్తువులను, పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి, మంచి ఆదాయాన్ని పొందాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి మీకు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5.